Hello all, welcome to VTD Vlogs. After a long time with long length video. యాక్చువల్లీ పులివెందుల్లో వినాయక చవితి మా వీధిలో బాగా జరుగుతుందని చెప్పాను కదా షార్ట్ వీడియోస్లో. ఇది వచ్చేసి మేము ఇక్కడ టెంట్ వేసామన్నమాట. 4 days అయ్యింది టెంట్ వేసి. టెంట్ వేసిన ఫస్ట్ రోజే సర్కస్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంతేకాదు ఇక్కడ చిన్న పెద్ద అంతా కలిసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి వస్తుందన్నమాట. అంటే ఇలా వినాయకుడిని పెట్టడం, 9 రోజులు ఖచ్చితంగా ఉంచడం, అక్కడ అఖండ దీపం మారిపోకోకుండా ఖచ్చితంగా కాపలా ఉండి చాలా జాగ్రత్తగా చేస్తూ నిష్టగా ఉంటూ ఈ వినాయకుడి నిమజ్జనం అయిపోయేంత వరకు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదు వినాయకుడు ఉన్న 9 రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఏదో ఒకటి స్టోరీస్ కానీ, లేదంటే ఆర్కెస్ట్రా కానీ, లేదంటే సాంగ్స్ కానీ ఏదో ఒకటి కండక్ట్ చేస్తారు. మేము చిన్నప్పుడైతే ఇలా వినాయక చవితికి అందరూ అప్పుడంతా చిన్నపిల్లలం కాబట్టి మా ఏజ్ గ్రూప్ వాళ్ళంతా బాగా కంబైన్డ్ అయ్యి కబడ్డీ అంట, ఖోఖో అంట నైట్ టైమ్స్ మేలుకొని మరి బాగా ఆడేవాళ్ళం. అంతేకాదు మా పేరెంట్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా వాళ్ళు కూడా అంటే లేడీస్ అనమాట, కబడ్డీ ఇలా బాగా ఆడేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయిపోయారు కదా, కబడ్డీ ఆడేటప్పుడు ఏదైనా చిన్న కింద పడ్డా కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆడడం లేదు. ఇంకా సో మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయాం, పిల్లలు అయిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కలిస్తే కొంతమంది కలుస్తారు, లేదంటే లేదు. సో అప్పుడు మేము 10th class చదివేటప్పుడు కూడా అదే పనిగా అంటే ఆ స్కూల్లో మా రిలేటివ్ సార్ ఉండేవారనమాట. కొంచెం మేనేజ్మెంట్ అంతా చూసుకునేవారు. ఆ సార్ పర్మిషన్ ప్రిన్సిపల్తో తీసుకొని మమ్మల్ని నిమజ్జనంకి తీసుకొచ్చి మేమంతా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అంత బాగా చేస్తారనమాట. అప్పట్లో అయితే ఖచ్చితంగా మా వినాయకుడినే స్పెసిఫిక్గా అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడైతే అంత గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే ప్రతి చోట ప్రతి వీధిలో వినాయకుళ్ళు పెట్టేస్తున్నారు కాబట్టి అంత ఉండకపోవచ్చు. కానీ మా ఏరియాలో వినాయకుడి మాత్రం మేము నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్న పెద్ద పిల్లలు అంతా కలిసి ఒక 100 మంది దాకా నిమజ్జనం జరిగేటప్పుడు ఊరేగింపు చేస్తారు కదా ఊర్లోకి, 100 మంది దాకా పోతామన్నమాట. అంతేకాదు లాస్ట్ రోజైతే ఖచ్చితంగా ఎంతమంది వస్తే తినడానికి అంటే అన్నదానం అనమాట, ఎంతమంది వచ్చినా తినేటట్లు అన్నదానం పెట్టిస్తామన్నమాట. ఇందులో వచ్చేసి ఒక 3 members పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం సౌండ్ పార్టీనే. వాళ్ళు కూడా మా వాళ్ళే, చిన్నాన్నలు పెదనాన్నలు అన్నమాట. మేముండే ఏరియా మొత్తం మా రిలేటివ్స్ అనమాట. అత్తలు, పిన్నులు, బాబాయిలు, పెద్దమ్మలు, పెదనాన్నలు అంతా వీళ్ళే ఉంటారు. సో ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బాగా చేయడము. అంటే ఈ లడ్డు వేలం పాటలో కూడా 3 lakhs అలా వెళ్తుంది లడ్డు వేలం పాట. నెక్స్ట్ ఇయర్కి దానికి వడ్డీ వేసి ఇవ్వాలన్నమాట. సో ఆ లడ్డు వేలం పాటనే వచ్చేస్తుంది. ఈ ఇయర్ వినాయకుడు అయితే 2,50,000 అంట, హైదరాబాద్ నుంచి తెప్పించారు. కానీ అంత లాంగ్ నుంచి బొమ్మ వచ్చేసరికి అసలే వర్షాలు పడుతున్నాయి, ఎండ, కొంచెం షైనింగ్ కూడా పోయింది, కొంచెం ఇది కూడా స్క్రాచెస్ కూడా వచ్చినాయి. కానీ ముందుతో పోలిస్తే వినాయకుడు బొమ్మ అంత ఇదిగా లేదనిపించింది నాకైతే. కానీ ఎక్కడున్న దేవుడే కదా, సో మనమైతే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా కట్ చేస్తున్నాను, ఈ పాటికి సరిపోతుందని. మరి ఎక్కువసేపు కూడా వినలేరు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.